1924వ సంవత్సరం పార్వతీశం ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివి ఇండియాకు వచ్చిన రోజులవి. పార్వతీశం ఇంటి పెరట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పక్క ఇంట్లో ఒక రామనందన్ అనే ముసలి ఆయన ఉంటాడు. ఆయన ఒక సైంటిస్ట్. టైం ట్రావెల్ మిషన్ కనుక్కుని ఒకసారి అందులో టైం ట్రావెల్ చేసి వచ్చి ఉంటాడు. పార్వతీశం ఇంటి బయట కూర్చొని ఉండడం చూసిన రామనందన్, ఏమయ్యా పార్వతీశం, ఇంగ్లాండ్ నుంచి ఇదేనా రావడం? గురువు గారు, నిన్ననే వచ్చాను. బాగున్నారో? బాగున్నానయ్యా పార్వతీశం. ఇంగ్లాండ్ ఎలా ఉంది? అక్కడ వాతావరణం నీకు సరిపోయిందా? ఎంత ఉన్నా మన భారతదేశం నుంచి ఏమాత్రం లేదులేండి. అంతా కాలుష్యమే గురువు గారు అక్కడ. అవును, ఇంకో 100 సంవత్సరాల తర్వాత భారతదేశం కూడా అలాగే ఉందయ్యా. 100 సంవత్సరాల తర్వాత నుండి ఇక్కడికి వచ్చారా ఏంటి గురువు గారు? అలా తిక్కగా మాట్లాడుతున్నారు. అవునయ్యా, నేను 100 సంవత్సరాల తర్వాత చూసి వచ్చా కాబట్టే నీకు చెప్తున్నా. నువ్వు చూద్దువురా. ఇదిగో, ఇదే టైం మిషన్. ఇందులోనే నేను 2025 సంవత్సరంలోకి వెళ్ళి వచ్చా. ఇప్పుడు 2025 సంవత్సరం పెట్టా. ఇక్కడ చూసావా స్టార్ట్ బటన్? ఇది నొక్కగానే నువ్వు 2025కి వెళ్తావు. ఈ గురువు గారికి తిక్కబట్టినట్టుంది. మిషన్ అంట 100 సంవత్సరాలు వెళ్తానంట. ఈ మసలో యారు పట్టిస్తా ఉండు, బటన్ నొక్కుతా. గురువుగారు ఎక్కడికి వెళ్ళారు? మీతో పాటు ఇక్కడ ఇల్లును కూడా తీసుకెళ్లారా ఏంటి? అవే లేదే, నేనే ఏదో దేశంకి వచ్చా. కొంప తీసే గురువు గారు చెప్పినట్టు 2025 సంవత్సరంకి రాలేదు కదా? ముసలోడు చెప్తూనే ఉన్నాడు, నేనే పూర్తిగా వినలేదు. తిరిగి అలా వెళ్ళాలి, ఏ బటన్ నొక్కాలి? ఈ మిషన్ చాలా బరువుంది. ఎక్కడైనా దాచిపెట్టి తర్వాత చూద్దాం డిజైనరు. ఇండియా ఇంగ్లాండ్లో కాదు, దాని బాబులా ఉంది ఇప్పుడు. ఇక్కడ ఏంటి ఇంతమంది జనాలు వరుసలో ఉన్నారు? అసలు ఏమైనా పెడుతున్నారా? లేదే, అందరూ ఆ డబ్బా నుండి ఏవో రంగు కాగితాలు తీసుకుంటున్నారు. ఆ కాగితాలు ఏం దబ్బా ఉండు, ఆ అబ్బాయిని అడుగుదాం. ఇదిగో అబ్బాయి, ఆ రంగు కాగితాలు నాకు 2 ఇవ్వవా? చింపి పడవ చేసుకుంటా. ఏంటి ఇవి రంగు కాగితాలా? నువ్వు చింపి పడవ చేసుకుంటావా? పడవ చేసుకొని సముద్రంలోకి చేపలు బయటకు వెళ్తావా నాయనా? పొద్దున్నే నా తల ఎందుకు తింటావురా బాబు? పోయి పని చూసుకోపో. ఏంటి ఆ అబ్బాయి అలా తిట్టిపోతున్నాడు? ఆ కాగితాలతో పడవ చేయకూడదేమో, విమానాలు చేయలేమో. మాకెందుకులే, మనకు విమానాలు చేయడం రాదులే. ఉండు, అక్కడ బల్లుంది, కూర్చున్నాం. ఎక్కడ జనాలేంది? చెవులకు రేడియోలు పెట్టుకుని పోతున్నారు. అదే, అక్కడ ఏదో ప్రమాదం జరిగినట్టుంది. జనాలు గుమ్మగూడు ఉన్నారు. ఎందుకు చూద్దాం? అయ్యో జాగ్రత్త బాబు. అరే అబ్బాయిలు, ఆ రేడియోలు పక్కన పెట్టి సాయం చేయండిరా. దావుకానికి తీసుకొని పోదాం ముందు. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఇప్పుడే ఫేస్బుక్ లైవ్ పెట్టా. అంబులెన్స్ వచ్చేలోపు ఒక 10,000 మంది అయినా చూడనివ్వు. లైక్స్ రానివయ్యా. అప్పుడే సాయం చేయంటున్నావు. ఒలి నీ పాజు కాదా? ఎవరో ఆ బుల్లిపేటలు చూస్తారని పక్కనే ఉన్న ప్రాణాన్ని పక్కన పెట్టేస్తావయ్యా. ఏ మసలు ఉన్నారా ఈ దేశంలో? అరే ఉండు, దావుకానకు తీసుకొని వెళ్ళే వాహనం వచ్చింది, ఇందులో ఎక్కిస్తున్నాం. ఈ కలుషిత నగరంలో ఈ జనాల బుర్రలు కూడా కలుషితమైనట్టు ఉన్నాయి. ఆనబోతున్నా పట్టించుకోలేదు. అరే మా కాలంలో చిన్న ముళ్ళు గుచ్చుకున్న 10 మంది చుట్టూ చేరి సాయం చేసేవాళ్ళం. హలో బాబాయ్, నా పేరు తేజ. నీ పేరేంటి? పేరు పార్వతీశం రా అబ్బాయి. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? 1924 నుంచి వచ్చారా అబ్బాయి? 1924? అదెక్కడ ఉంది బాబాయ్? 1924 సంవత్సరం రా అబ్బాయి. అది ప్రాంతం కాదు. బాబాయ్, మా ఇంటికి వెళ్దాం. అక్కడ ఎవరు ఉండరు, నేను మాత్రమే ఉంటా. మరి మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? మాది చిన్న పల్లె బాబాయ్. అక్కడ మా అమ్మ నాన్న వ్యవసాయం చేసి అక్కడే ఉంటారు. ఇక్కడ నేను చదువు కోసం వచ్చా. బాగుందిరా అబ్బాయి. మా కాలంలో మంచి చదువు కోసం పొరుగు దేశం వెళ్ళేవాళ్ళం.
ఇప్పుడు పల్లె నుండి పట్నం వస్తే సరిపోతుందన్నమాట.